బూతు ఎక్కడి నుంచి ఉన్నాడా ఇది దుంపదేగా. ఇదిగో బావగారు, ఇదిగో బావగారు, ఏదో కొనను గుద్దినట్టే అక్కడ మా వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ మీ వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ నిల్చున్నారా? ఏమైందండి? మీ వాళ్ళు మా వాళ్ళకి పెరుగులో నెయ్యి వడ్డించట్లేదండి. పెరుగులో నెయ్యి? కూరలో వడ్డించారు, గారెలో వడ్డించారు, బూరెలో వడ్డించారు, పెరుగులో వడ్డించడానికి ఏమిటండి మాయ రోగం? మా వేస్ట్ ఫెలోస్ కి మీరు టేస్ట్ తెలియక పొరపాటు పడుంటారు, క్షమించండి. సరి తమలపాకులో ఈ మాత్రం జీడిపప్పు బాదం పప్పు వేసి కిడ్నీలు కట్టి పంపించండి. కాస్త గన్నేరు పప్పు కూడా వేయించమంటారా? వేసి మీ వాళ్ళకి పంపించండి. ఇదేమిటయ్యా, శుభమాని పెళ్లి చేస్తుంటే శవాల వేసుకొచ్చారు. సారీ సార్, కంగారు బోర్డు మార్చలేదు. అంటే మీరు శవాలను కూడా మోస్తుంటారా? కుక్కలు కూడా పడుతుంటామండి, త్వరలో పందులు కూడా ట్రై చేస్తాం. అయితే ఇది మెయిన్ జాబ్ అండి, అవి పార్ట్ టైం జాబ్స్. ఏం జాబులో ఏమిటో త్వరగా కానివ్వండి. పెళ్లి బట్టలు చూసి మా ఆయన కాని కట్నం వద్దని నన్ను పెళ్లి చేసుకున్నాడు తెలుసా? రెండో రోజే మేకప్ లేకుండా చూసి విడాకులు ఇచ్చేసాడుగా. వెరీ గుడ్. పెళ్లి వాళ్ళంటే ఇలా నవ్వుతూ ఉండాలి, అలాగే కంటిన్యూ చేయండి. ఎవరై నువ్వు బట్టలు మార్చుకుంటూ వీడియో తీస్తున్నావు? బ్లూ ఫిలిం తీసేవాడేమో. అయ్యో కాదండి, ఈ పెళ్లికి వీడియోగ్రాఫర్ని. మీరు చీరలు కట్టుకోండి, ఇటు నుంచి కవర్ చేస్తా. పెళ్లి కూతురేంటి మరి ఎంత ముదరగా ఉంది? మీరు మరి అలా బీసిపోకండి, ఎంతైనా పెళ్లి కూతురు కదా, కాస్త తలదించుకుని సిగ్గుపడండి. నేను పెళ్లి కూతుని కాదు బాబు, మరి పిల్ల తల్లిని. మరి పెళ్ళేది? అదిగో. ఈ అమ్మాయి పెళ్లి కూతురా? ఏ నాకన్నా పెద్దదానిలా ఉందా? కాదు, పెళ్ళూరేగింపు గ్యాస్ లైట్లు మోసేదానిలాగా ఉంది. అయినా కన్నంబాలాగా ఉండవలసింది మీరు కరీనా కపూర్ లా తయారై ఐశ్వర్యరాలాగా అందంగా ఉండవలసిన మీ అమ్మాయిని అంజలి దేవిలా తయారు చేస్తారా? అసలు మీరు ఎలా ఒప్పుకున్నారండి? తను మోగది బాబు. ఐఎమ్ సారీ. డోంట్ వరీ, మోగదానిగా పుట్టడం గొప్ప వరం. అబద్ధాలు చెప్పే ఛాన్స్ లేదు, అడ్డమైన వాగుడు వాగే అవకాశం లేదు. ఏ స్టేట్కి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా భాష ప్రాబ్లం ఉండదు. అన్నిటికంటే గొప్ప భాష ఈ మోగ భాష. ఏమండి, మీరు మరీ ఇలా ఓవర్ మేకప్ తో కనిపిస్తే పబ్లిక్ అంతా మిమ్మల్ని వ్యాంప్ టైప్ అనుకుంటారు. ఉండండి చెప్తా. ఇటువంటి గుడ్. ఇప్పుడు చూడండి, పబ్లిక్ మీలో తల్లిని చూస్తారు, ఈ మోగ తల్లిలో పెళ్లి కూతురుని చూస్తారు. పదండి. ఇవ్వండి అక్షంతలు. ఇంకేమైనా కావాలా? ఇఫ్ యు డోంట్ మైండ్, అలాగే వంగి ఈ ప్లేట్ లో ఉన్న బొండాలు ఆ ప్లేట్ లోకి, ఆ ప్లేట్ లో ఉన్న అరటిపళ్ళు ఈ ప్లేట్ లోకి మారుస్తారా? షూర్. ఓం అదృశాయ నమః, ఓం బ్రహ్మాండమైన నమః, ఓం తిమ్మిరాయ నమః. ఏమండో మీరు ఒంగుని బొండాలు తట్టుతుంటే మా ఓనర్ గారు కాస్త నేను దెబ్బతాడు. ఇది తప్పని తట్టుతాను. పాపం లేడీస్ కష్టపడుతుంటే నువ్వు చూడలేవనుకుంటానే. అంటే ఎంతైనా లేడీస్ కదండి. నా పేరు గాలిగొట్ట గోవింద శాస్త్రి. నాకు సొనాటా కారు ఉంది, జుబ్లీ హిల్స్ లో బంగ్లా ఉంది, అబిట్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు ఉన్నాయి. ఉంటే నాకేంటి? ఏంటంటే మా సార్ ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. నీకు పెళ్ళయిందా? లేదు. అయితే కన్యమే అన్నమాట. పెళ్లి కాలేదని చెప్పాను కానీ కన్నే నేను చెప్పానా? ఇదేంట్రా ఇంకా అర్థం కాలేదండి? ప్రజల వద్దకు పాలన. హలో, ఎవరు? మీ సారున్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు. గురవయ్య? గురవయ్య నాకు సారా? అవును. నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను. పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నెంబర్లు ఇచ్చాడు వీడు. అరే గురువుగా, ఇదిగో ఫోను. ఎవరండి అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా? హలో, హాయ్ డార్లింగ్, ఎవర్ యు? మన పెళ్లి. పెళ్ళా చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యు వరీడ్ యార్? నో ప్రాబ్లం. ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయిన అవటం లేదు కదా. పెదవ జాతకం ఏమి దోషం ఉందో ఏమోను. దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చావు. నా కర్మ, నా కర్మ. ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే, వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజుల్లో వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకున్నారనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా.
లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గని వాడికి మీ నాన్నగారి పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను, ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా శక్తికి ఎవరా పైచ్య పెదవా, బెల్లపావుకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే నెల రోజులు తిరక్క ముందే నెల తప్పను. అయ్యా ఎందుకైనా మంచిది అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదే నా చాలా. ఎంత ఆవిడ సరైతే మాత్రం ఈ భూత్ బంగాళాలో పెళ్లి ఏమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటున్న పెళ్లి అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కానివ్వండి. ఆడపిల్లి వారు అమ్మాయిని తీసుకుని ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చోమా, కూర్చో తల్లి, కూర్చో. ఓం మంగళసూత్ర దానం కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రాం శుభగే సంజీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాటండి బాబు. మాట అంటే మాటలు మరి. అమ్మో నేను మాటండి మాట. మాట వినిపించుకోవా? అయ్యో బాబోయ్, నన్ను కొట్టదు, చంపొద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంతాటి ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపదం సంగతి తెలిసి కూడా నా చేత శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెక్కతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా. ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గా? అది ఇక్కడికి ఎందుకు? ఓం నమ శివాయ. తర్వాత చెప్తాను. ఏం వీడు ఇంకా రాలేదు. వచ్చేసా. అమ్మాయ్య రారా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి? లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓం గర్భం దత్తే దత్తే గర్భమిది గర్భం. రా బంగారి, కూర్చో. ఇప్పుడు సావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవి చలం, సావిత్రి, ఫటాఫట్ జయలక్ష్మి అలాంటి వాళ్లే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాపం నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడరోగాలు అంటగడుతున్నారు. నేను అంటగట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి, జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చాను? ఏమైంది ఓం నమ శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అది చస్తుందని నాకు అంట కట్టారు. ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయనా, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాదమహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్, నా పని అయిపోయింది. అవును, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాను రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా. అటు చూడు. ఆ? ఒంగో. అమ్మో! అయ్యో! అయ్యో! అమ్మో! అయ్యో! 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 అమ్మా! ఆ! అమ్మో! ఆ! బాబాయ్!
వేషం మార్చినా బుద్ధులు మాత్రం మారలేదు. భాష మార్చండి. రండి సార్, మిమ్మల్ని రండి సార్, రండి. కూర్చోండి. అడుక్కు తినే వాళ్ళలాగా కింద చచ్చారేంట్రా? కుర్చీలో చావండి. దరిద్రం ముండా కొడుకులాగా కూర్చోడం ఏంటి? స్టైలు స్టైలు స్టైల్. అప్పాజీ పెళ్లి వారు వచ్చేసారు. టిఫిన్లో బంగారి నువ్వు తీసుకెళ్ళమ్మా. రాని. పిల్ల బాగుంది నాకు నచ్చింది. నోర్మిండి. అది నా పెళ్ళాం. మీకు వదిన తల్లితో సమానం. ఇద్దరు లేక ముగ్గురు సాల్ తల్లి. పీటు కూడా ఉంది. ఏంటండి వాళ్ళ భాష ఎలా ఉంది? కదా నిమిషానికి స్టైల్లో మాట్లాడటమే వాళ్ళ స్టైల్. ఏమిటి ఆ చూపేమిటి? వాళ్ళు ముష్టి వాళ్ళు అనుకుంటున్నావు కదూ? నాకు తెలుసు వాళ్ళు అనుకుంటావని. కాదు, చస్తే కాదు. వాడికి పిత్త దైవ భక్తి. ప్రసాదం కింద పడనివ్వడు. అదన్నమాట. మీ భక్తి కొంచెం కంట్రోల్ చేసుకోండి సార్. కూర్చోండి. మరదల్సు రండి. ఎవరికి ఎవడెవడ కావాలో వచ్చి ఏరేసుకోండి. రండి. చూసుకోండి, స్వయంవరం చేసుకోండి. అమ్మాయి గారు నాకేశారు. గుడ్డోండమ్మా, మొత్తం విజయశాంతిలో ఉన్నావు. షేపులు బాగున్నాయి. నాకో పిల్లేసుకోమ్మా. ఏమిటి ముష్టిగొల? అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు. ఇవాళ రాత్రికి కుష్టు ముష్టోళ్ళ నాటకం ఉంది. దానికి రిహార్సల్ చేస్తున్నారు అన్నమాట. కూర్చోండి. వీడు ప్రతి సోమవారం శివాలయం దగ్గర కనిపిస్తుంటాడే. అవునవును, ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళడం వాడికి అలవాటు. నాకు మీ ఫేస్ ఎక్కడ చూసిన గుర్తు లేదే. రోజుకి ఎంతో మంది ఆడను చూస్తూ ఉంటాం. రెగ్యులర్ గా వచ్చే భక్తులను అయితే గుర్తెట్టుకుంటాం గానీ వారానికి రూపాయలు చుట్టం సూపుగా వచ్చే వాళ్ళని ఎలా గుర్తెట్టుకుంటాం? మొన్న ఆదివారం చర్చి దగ్గర చూసానే. మాకు చర్చి తేడా లేదమ్మా. మన సెక్యులర్ కంట్రీ కదా, అందుకే ఆదివారం చర్చికి వెళ్తాం, శనివారం గుడికి వెళ్తాం, శుక్రవారం మసీద్కి వెళ్తాం. ఒరే, ఇంక ఒక్క క్షణం ఇక్కడ నిలబడ్డారంటే సరాసరి వల్లకాటికి వెళతారు. వెళ్ళండి. ఏం బావా, ఇలాంటి అడుక్కునే అడ్డగాడిదలు ఎవరికో మమ్మల్ని అంట కట్టేసి వదులుచుకుందామని చూస్తున్నావా? ఆ పప్పులే మా దగ్గర ఉడకో. మాకు టేస్టులు అసలు ఉన్నాయి. వాటి ప్రకారం మేము ఇష్టపడ్డ వాళ్ళని తెచ్చి పెళ్లి చేస్తేనే మేము చేసుకుంటాం. మీ మొహాలకు కూడా కోరికలు టేస్ట్లునా? ఏ మా మొహాలకేం తక్కువ నువ్వుండగా? భయపడకు, నిన్నెక్కువ శ్రమ పెట్టదలుచుకోలేదు. నా మొహానికి మంచి మొహాన్ని నేనే చూసుకున్నాను. ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నాను. అతను ఓకేనో కాదో 1 వీక్ లో చెప్తాను. గొప్ప పని చేస్తావులే. నీ కోరికేమిటి తల్లి? నేను కథనికి లైనేశాను. నీకు వేరే పనే ఉంది? నువ్వు ఒక్కతివి వేసావా? అతను కూడా వేశాడా? వేసేలాగే ఉన్నాడు. 2 రోజులు వేసేస్తాడు. ఆహా, నువ్వేం వేసావు బల్లి? లైనా ముగ్గా? చూపిస్తా, గదిలోకి రా. ఇదిగో ఇట్లాంటివి నాతో పెట్టుకో. కాదు బావా, కాబోయే బావారు గదిలో ఉన్నారు. ఇతనే ఎవడిడు? నా ప్రేమ కుమారుడు, నా మనసు దోచుకున్న దొంగ. నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. చాలా గొప్ప పని చేస్తావు గాని అతని పేరేంటి? తెలీదు. పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి? పోనీ అడ్రస్ చెప్పు. తెలీదు. ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి? అసలు వీడిని చూసావా? ఒకే ఒక్కసారి చూశాను. చూడగానే మనసిచ్చేశాను. సంతోషించావులే. ఎక్కడ చూసావు? కలలో. ఇంకా నయం క్రితం జన్మలో చూసానన్నావు కాదు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటా. లేకపోతే కుమారిగానే ఉండిపోతాను. ఆ పని చేస్తే నేను చస్తాను. సరే, వెతికి తెస్తాను.